ఏదైనా వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 46 వర్స్ 4. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ముద్దు వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్య భాగము దేవుని ప్రజలకు జీవితకాల వాగ్దానం. నిజమే, మానవ జీవితానికి మూలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. పలు దశలలో మన జీవన యాత్ర ఈ లోకంలో కొనసాగుతూ ఉంది. అయితే తల్లి గర్భమందున్నప్పటి నుండి ఈ లోకాన్ని విడిచేటటువంటి కాలం వరకు కూడా ప్రభువారు అంటున్నారు కదా, నిన్ను ఎత్తుకొనువాడను నేనే అని చెప్పి ఇక్కడ ప్రభువారు మాట్లాడటం మనం గమనించగలం. దేవుడు తన ప్రజలను ఆయన ఈ లోకములోనికి ఈ జీవితాన్ని ఇచ్చి ఈ జీవన యాత్ర ముగింపు వరకు కూడా ఆయన మానవాళికి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. నాడు ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు దేశం నుండి కనానునకు వారు చేస్తున్నటువంటి ప్రయాణంలో ఏ విధముగా ఆయన వారిని నడిపించారో ఒక సంగతిని మనం పరిశీలన చేస్తే, డ్యూట్రానమీ చాప్టర్ 1 వర్స్ 31, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 31వ వచనంలో, ఐగుప్తులోనూ అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. నాడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించినటువంటి విధానం ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకునేటట్లుగా ఆయన వారిని ఆ చోట చేరే వరకు కూడా తీసుకుని వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. వారితో పాటు ప్రయాణం చేసినటువంటి ఓ భక్తుని జీవితం, ఇటు ఆశీర్వాదం వారు పొందటానికి గల కారణం ఏంటో అతని జీవితంలో నుండి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 14 వర్స్ 10-11, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయుల అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో, నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయటకు గాని వచ్చుచూ పోచునుండటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది అని కాలేబు అనేటటువంటి వ్యక్తి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, తన జీవితమందు ఐగుప్తు దేశంలో బయలుదేరిన కాలం అతడు తెలిసినటువంటి వ్యక్తి, చేసినటువంటి ప్రయాణం అంతా తెలిసినటువంటి వ్యక్తి, ప్రభువు వారికి వాగ్దానం చేసినటువంటి గమ్యాన్ని చేరినటువంటి వ్యక్తి. ఇట్టి దీవెనకు అతడు ఏ విధముగా పాత్రుడయ్యాడు అని గనక మనం పరిశీలన చేసినట్లయితే, వర్స్ 8వ వచనం, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరుగు చేయగా నేను నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం, ఆయన మనలను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని కాపాడుచు రక్షించుచు ఈ జీవితాన్ని నెమ్మదితో మనం ముగించి యుగయుగాలు ప్రభువుతో కూడా ఉండే ఆ శ్రేష్టమైనటువంటి స్థితిని మనం పొందాలి అని అంటే, అనుదినము అనుక్షణము నిండు మనసుతో దేవుని అనుసరించటం అనేది మన జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి పని. ఎవరైతే ఈ విధముగా చేస్తారో వారికి ఈ జీవితకాల వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా స్వతంత్రించుకున్నట్లు ఆయన వారి కొరకు గొప్ప మేలు కలుగు చేస్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నీవు మా జీవితం అంతటికి దేవుడు అయి ఉన్నావు నాయన. నేడు విన్నటువంటి వాక్య ప్రకారముగా మా ప్రియులు
భారభరితమైనటువంటి పరిస్థితులు ఈ జీవన యాత్రలో ఉండగా నీవు మమ్మలను ఎత్తుకొని రక్షించి కాపాడేటటువంటి దేవుడివై ఉన్నావు గనుక మీరే మా ప్రతి భారాన్ని మోస్తూ మా జీవితం అంతా కూడా మీ కృపాక్షేమములు సమాధాన సంతోషాలు ఇచ్చే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని దుఃఖితులను దర్శించి వారికి విడుదలను ఆనందమును సంతోషమును దయచేయండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.